హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరివన్. అందరు మంచిగా ఉన్నారా అని కోరుకుంటున్నా. మంచిగా ఉండాలి ఇటంగా. ఇట్లా టైం పాస్ అయితే లేదని ఊరిపోతున్నాను. నార్మల్గా ఇట్లా తిరిగేసి వద్దామని ఇట్లా చిన్న పని అది చేసుకొని వద్దామని స్టార్ట్ అయిన ఊరికి ఇన్నోవాదిసుకో. ఇప్పటికి అంతా 4 or 5 days అయింది అని కూడా వ్లాగ్ అప్లోడ్ చేసి ఎటు పోతలేను ఎక్కువ. అంటే పోతున్నాను కానీ తీసేంత లేదు. ఈ పర్సనల్ వర్క్స్ ఎక్కువ అయిపోతున్నాయి. పర్సనల్ పని ఉంది కాబట్టి తీసలే ఎక్కువ. ఫ్రీ టైం దొరికింది కాబట్టి ఇప్పుడు తీసుకుంటున్నాం ఒకటి మంచిగా. అందరు మంచిగా భోజనాలు చేసినారా? చేసి ఉంటారులే. టైం 2:30 అవుతుంది. హైవే అలాగే సాగిపోతుంటుంది, అలాగే వెళ్ళిపోవాలి. ఊరికి వెళ్ళి వెళ్ళాడ వర్క్ ఫినిష్ చేసుకొని, వర్క్ అంటే అంతేం లేదు, ఇట్లా పోయి ఇట్లా వచ్చేసాడు అంతే. ఇక మనకైనా బ్లాగ్ అయిపోతుంది ఇక అని ఒకటి తీస్తున్నా బ్లాగ్ అంతే. రైట్ సైడ్ టైర్ వాబుల్ అవుతున్నట్టుంది, గాలి తక్కువ ఉన్నట్టుంది. గాలి తక్కువ ఏం లేదు కానీ అది ఎయిర్ ఎక్కువైనట్టుంది, వాబుల్ అవుతుంది. 10 days నుండి అట్లానే అవుతుంది. ఒకసారి చూపించాలి అట్లానే వీల్ అలైన్మెంట్ ఇటని చెప్పాలి. దీన్ని సర్వీసింగ్ చేపించి గోవా తీసుకెళ్ళాం. బాగా గుంతలలో పడ్డా అలైన్మెంట్ అవుట్ అయినట్టుంది. కొంచెం స్టీరింగ్ లిఫ్ట్ అవుతుంది. అలైన్మెంట్ ఇటని చెప్పాలి. దీన్ని అలైన్మెంట్ చేయించుకొని సెట్ చేయించుకున్నాం. ఇది మా లోకల్ టోల్ గేట్. మా ఊరికి పోవాలంటే ఒక టోల్ గేట్. మనకు లోకల్ పాస్ ఉంది కాబట్టి నెలకు 150 అంతే. ఇట్లా ఫట్టున లేస్తుంది. ఎట్లా లేస్తుంది చూడరు. జస్ట్ ఇట్లా ఒక సెకండ్ ఇవ్వడానికి టైం తీసుకోదు. స్కాన్ ఇలా లేస్తా అంతే. మన లోకల్ పాస్ కాబట్టి 150 రూపాయలు. నెలలో ఎన్నిసార్లు అయినా తిరుగు. అదే నార్మల్ అయితే 125 ఫాస్ట్యాగ్ ఉంటే. ఒకవేళ క్యాష్ కట్టాలంటే 120 రూపాయలు. క్యాష్ మా ముద్దులో అయిపోతుంది. 24 hours 125 రూపీస్ తీసుకుంటారు. అప్ 80 రూపీస్ కట్టేది, డౌన్ 45 కట్టేది. లోకల్ పాస్ ఉన్నందుకు ఇన్నిసార్లు అయినా తిరగచ్చు. ఏం కాదు, మీకు సాధన కాబట్టి తిరగచ్చు. మా రోజు నంబర్ ప్లేట్ ఫ్రేమ్స్ తీసుకున్నా కానీ అసలు నంబర్ ప్లేట్ వేయలేదు దీనికి. ఇంకా ఎప్పుడు వేస్తున్నాం ఏమో. ఎక్కడైనా బయటికి పోయినప్పుడు వేస్తాయి కాదు వేయడం. ఇప్పుడు ఈ లోకల్ తిరిగినప్పుడు అయితే వేయాలి. తీరమేలా దీని అమ్మాయి బాలనాథ్ బ్రిడ్జ్ అన్నాడు అవుతుందో మొత్తం కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇంకా ఒక్క యాక్సిడెంట్ మొత్తం రోడ్ హైవేని తీసి పాలకి బ్రిడ్జ్ చేసేస్తారు బాలనాథ్. ఒక్కటే ఒక యాక్సిడెంట్. ఒక ఆటోలో ఉన్న 7-8 మంది చనిపోయారు. బైక్ మీద ఉన్న 2 చనిపోయారు. మస్తు అంటే మస్తు ఘోరమైన యాక్సిడెంట్ అయింది. అందుకే హైవే ఫ్లైఓవర్ కట్టేస్తారు మొత్తం. వర్క్ చేయడానికి బాగానే నడుస్తున్నాయి ఫాస్ట్గా. మా బాయ్ వచ్చిండు దినంపల్లి అనిరుద్ రెడ్డి, బెస్ట్ ఎమ్మెల్యే ఇన్ తెలంగాణ. మాకైతే ఊళ్ళకి రోడ్లు వచ్చినాయి. ఏమడితే అది చేస్తుండు మంచిగా. అంటే మంచి పనులు. ఆ పార్టీ ఈ పార్టీ అని డిస్క్రిమినేషన్ లేకుండా చేస్తున్నాడు ఆయన. దట్స్ అది లీడర్షిప్. ఆయనది వేరే ఉంటాడు. ఆయన మొత్తం నేను నా పార్టీ అయినా ఆయన వేరే పార్టీ అయినా అనే పార్షాలిటీ చూపించాడు ఎక్కువ. బాగుంటుంది అట్లా ఉండాలి. నాకు తెలిసి ఇంకో 4-5 months పడుతుంది ఫ్లైఓవర్ అయిపోయినాక. ఫ్లైఓవర్ అయిపోతే ఇక మనకు టెన్షన్ ఉండదు. టెన్షన్ మనకెందుకు ఉండదు. బాలనాథ్ డెవలప్మెంట్ బాగా దిగిపోతుంది. కానీ ఏం చేస్తాం, హైవే మీద ఈ ఊరు వాళ్ళు ఎట్లుంటారు, చూసుకోరు పీకారు వస్తారు. అలా ఆలుగేయటం అదే స్పీడ్లో వస్తారు. హైవే మీద లారీలు అన్నీ అదే స్పీడ్లో వస్తాయి. ఈ రైటం చూసుకోరు పీకారు. వీళ్ళు ఊరు నా కొడుకులు తీత తీసుకోపోతారు. ఆడు ముందలోడు వచ్చి గుర్తుతాడు. అప్పుడు చల్లా పడతారు. ఏం చేస్తాం, పానాలు పోయిన తర్వాత 2 నిమిషాలు ఆగారు. అందుకే ఫ్లైఓవర్ ఎట్ పాటిస్తారు. మ్యాక్సిమం అయితే ఫ్లైఓవర్స్ ఇక ఏడైతే డైవర్జన్స్ ఉంటే ఆడ ఫ్లైఓవర్స్ అయిపోతాయి. ఇక ఉండాలి మ్యాండేటరీ ఫ్లైఓవర్స్. ఎందుకంటే ఎవరు సడన్గా వస్తే 2 వచ్చి గుద్దేస్తే ఏం చేస్తారు. ఒకవేళ లారీ ఓడి తిప్పి వాని గుద్దనికి తప్పించబోయి వేరే గుద్ది అది మొత్తం వేరే గల్లీలో కూడా ఏదైతే డైవర్జన్స్ ఉంటాయో ఆడ ఫ్లైఓవర్స్ కంపల్సరీ ఉండాలి. వాళ్ళ పెదేపల్లి చౌరస్తా. The whole real estate meeting happens here.
మా దార్కారులు అంతా ఈయనే మీటింగ్ చేస్తారు, రియల్ ఎస్టేట్ మీటింగ్స్ అన్నీ. ప్లాన్ ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది. రాత్రి అయింది, టైం 9 అవుతుంది. అప్పుడు బాలనగర్ రెంట్ చేసిన వీడియో మళ్ళీ లేపలే కెమెరా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇక జర అమ్మమ్మ వాళ్ళ అవుట్ సైడ్ చిన్న పని ఉండే, అది అయిపోయింది. ఇక అక్కడ ఇక ఫ్రీ అయిపోయినా. ఏం పని నార్మల్ ఉత్తానే వచ్చినాయి, అన్నీ లేట్ అయిపోయింది. ఇప్పటికే బాగా 9 ఏమవుతుంది. ఈ నుండి ఇంటికి వెళ్తున్నా. అట్లా కచ్చా రోడ్ పెట్టుకొని మొత్తం కచ్చా రోడే ఉంది. ఇక కొద్ది కిలోమీటర్లు ఇట్లా పోవాల్సి వస్తుంది తప్పదు. కొద్దిగా కానీ ఒక 5 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది మొత్తం కచ్చా రోడ్. ఇక్కడ నుండి పోయి ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాలా. ఇది అయిపోయిన తర్వాత ఏంటి అని డైరెక్ట్ ఇంటికి వెళ్తున్నా. ఇంటికి వెళ్ళి పోయి తినేసి పడుకోవాలబ్బా. ఇక ఏం చేసేది లేదు పని. జస్ట్ ఖానా పీనా సోనా బస్, వేరే ఆన్సరే లేదు. మొత్తం అన్ని రోడ్లు వేసేస్తారు మా వాళ్ళు అయితే. ఈ అమ్మ ఏడంటే ఏడు వదులుతలేడు మా వాడు. ఎమ్మెల్యే అంటే అట్లా ఉండాలి. ఊరికి రోడ్డు, గల్లీకి రోడ్డు, సందుకు రోడ్డు. ఇవన్నీ నాకు తెలిసి నెక్స్ట్ టైం వరకు మొత్తం ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం రోడ్స్ అయిపోతాయి. ఇంక ఈ అన్ని డబల్ రోడ్లే అవుతున్నాయి. ఇక ఈయన మనం మొత్తం గుంతలు ఉంటాయి అనుకో. ఇక కొంచెం దూరం ఉంటుంది, 1 కిలోమీటర్ ఉంటుంది గుంతలు. ఇక దాని తర్వాత అక్కడ నుండి అంత ఏముండవు, మంచిగా ప్లెయిన్ రోడ్ ఉంటుంది, వెళ్ళిపోవచ్చు రంగారెడ్డిగూడ వరకు. ఆ నుండి ఇంటికి స్ట్రైట్, ఓన్లీ సింగిల్ రోడ్ వెళ్ళిపోవాలి. ఇదే మా ఊరు రంగారెడ్డిగూడ చౌరస్తా. అట్లాగే వెళ్ళి స్ట్రైట్ 3 కిలోమీటర్లు వస్తే మా ఊరు వస్తుంది. ఈ హైవే మీద బండి ఎప్పుడు వస్తూనే ఉన్నాయి. ముందర ఆపుకొని వాషం పోదాం. మా ఊరిలో బండి తుక్కు అయిపోయింది. ఇదే మా ఊరు, అవర్ విలేజ్, స్వీట్ విలేజ్. మా నాయన పుట్టిన ఊరు. ఇన్నండి ఇంటికి వెళ్ళిపోతున్నా. వాషం ఆపిన డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి తినేసి సాగా వండుకుంటే అయిపోతుంది. టెన్షన్ ఉండదు. 497 ఉంది రేంజ్. మంచిగా 2,000 పట్టించుకున్నాను. ఫుల్ ట్యాంక్ అయిపోయింది. ఇంకా 497 ఉంది రేంజ్. ఈరోజు మా విలేజ్ చూపించలే, కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా మంచిగా క్లియర్ కట్గా విలేజ్ మంచిగా చూపిస్తాం. అన్నీ ప్రతి ఒక్కటి మస్తు ఉంటుంది, పెద్ద ఉంటుంది, బాగుంటుంది. విలేజ్ బాగుంటుంది. చుట్టుపక్కలనే మా తండ పెద్ద ఉంటుంది. అది మా ఊరి పేరు పెద్ద అడ్డ అంటారు, సింగమగూడ తండ అంటారు. రెండు మూడు పేర్లు ఉన్నాయి మా ఊరికి. ఎగ్జాక్ట్ షాద్నగర్ నుండి ఎంత అనుకున్నా 18 కిలోమీటర్లు, 20 కిలోమీటర్స్ వస్తుంది ఈజీగా. హైవే టు హైవే నుండి ఇంకో 3 కిలోమీటర్స్ లోపల ఉంటుంది. ఇక అందుకని ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. అట్లా ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు ఊరికి. షాద్నగర్ నుండి రావాలనుకున్నా. ఇది ఎప్పుడైతుందో ఏమో పెద్ద రోడ్, ఏనాడవుతుందో. ఈ రోడ్ పెద్ద అయిపోతే మాత్రం ఈజీగా బెంగళూరు 5-6 గంటల్లో ఉండొచ్చు. రైట్. ఇక మొత్తం బాగా అలసిపోయినాము. ఇప్పుడు వండుకోవాలి. మళ్ళీ పొద్దున్న 4 గంటలు తెచ్చి ఇంకోవాలి. దీన్ని ఏ రోజైనా మంచిగా డెడికేటెడ్ మైలేజ్ వీడియో పెడతా. ట్యాంక్ టు ట్యాంక్ మైలేజ్ వీడియో పెడతా. ఏ రోజైనా టైం దొరికినప్పుడు చూస్ చేస్తాను. మ్యాక్సిమం రోజు చేయొచ్చు, కానీ ఏ టైంలో ఎంత కొట్టిస్తున్నామో అంత ఐడియా ఉండదు. ఒకవేళ అట్లయినా చేస్తా, లేదంటే ఇట్లయినా చూద్దాం. కానీ ట్యాంక్ టు ట్యాంక్ చూద్దాం ఒకసారి, ఇది అనిపిస్తుందో. ఆటో కట్, ట్యాంక్ టు ట్యాంక్ ఆటో కట్ చేయాలి ఒకసారి ఇక్కడ నుండి. కానీ ఎంత అనుకున్నా యావరేజ్గా 12 ఇస్తుంది అనుకుంటున్నా. లోకల్లో మంచిగా నడుతుంది. ఇక హైవే మీద అయితే 14 కానీ మనం తిరుపతి పోయినప్పుడు అయితే ఏమి ఇవ్వలేదు అబ్బా. అంత
ఎంత తిప్పి కొట్టినా 12-11 ఏమి ఇచ్చింది అంతే. అంటే మధ్యలో పవర్ మోడ్ కూడా నడిపాం అనుకోండి, 200-300 కిలోమీటర్స్ పవర్ మోడ్ నడిపినాం. అందుకే తిరుపతి గుట్ట ఎక్కేటప్పుడు పవర్ మోడే, అంత పవర్ 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 పవర్. కానీ పవర్ మోడ్లో ఉన్నంత మజా ఈ బండి వేరే మోడ్లను చూడలేరు, ఎక్స్ప్రెస్ గిటం చేయలేరు. మనం పెట్టింది ఆ ఇంజన్కి కాబట్టి పవర్ మోడ్లో పెట్టుకొని నడపాల్సి వస్తుంది అంతే. ఇలా దేన్ని తీసుకొని కొట్టాలి ఇట్లాంటి కొట్లని. రోడ్ల కట్టం వస్తారు, సద్దామని వస్తారు, ఎందుకు మధ్యలోకి లోడ్ వచ్చి గుద్దితే అప్పుడు ఏం వేస్తాడు, చల్లగా అవుతాడు. కామన్ సెన్స్ లేదు ఇచ్చిన అంజోడుకొని ఎక్కడ నుండి వస్తారు అర్థం గిట్టం కాదు. ఓ రెడ్ బుల్ తీసుకొని రావాలి మీ అమ్మ నెక్కిన ప్లేస్ చల్ల రెడ్ బుల్ ఏందంటారు అదే. కానీ వెదర్ మాత్రం మస్తు ఉంది అబ్బా. అప్పటి నుండి ఉరుములు కానీ వర్షం పడతలేదు, కానీ ఉరుములు మాత్రం ఘోరంగా వస్తున్నాయి. ఏడో కానీ బాగానే పడుతుంది, ఈడ పడతలేదు. ఏడో మాత్రం ఘోరంగానే పడుతుంది వర్షం. మంచి ఒక 6 నుండి స్టార్ట్ అయినాయి ఉరుములు కానీ వర్షం లేదు. పడితే మాత్రం ఘోరంగా పడేటట్టు పైన ఆకాశంలో చుక్కలు గిట్టం కనిపిస్తుంది. దట్స్ నేచర్. ఇప్పుడు ఏం చేస్తావు, నేచర్కి వెళ్ళాలి, మనకేం తెలుస్తుంది. టోల్ గేట్ దగ్గరకు వచ్చాం, 5 కిలోమీటర్స్ అయితే ఇంటికి వెళ్ళిపోతాం అంతే. ఇక్కడ దస్మేషన్ దాబా ఉంటుంది, పంజాబ్ దాబా బాగుంటుంది. ఇక్కడ ఆపుదాం. ఇది ఏంటంటే ఇంకోటి చాయ్ ఐటమ్ ఫేమస్ చాయ్ ఐటమ్ మస్తు ఉంటుంది. అది మసాలా చాయ్ ఉంటుంది, బాగుంటుంది. దస్మేష్ పంజాబీ దాబా. రెడ్ బుల్ తీసుకొని తాగుదాం. ఇక్కడ ఉన్నానులే ఏసీ. టెంపరేచర్ 20 పెట్టుకున్నా. పోయి రెడ్ బుల్ తీసుకుందాం. రెడ్ బుల్ గ్రీసీ వింగ్స్. నేను దోమలు వచ్చినాయి, దోమలైతే ఏం కావాలి. నెంబర్ ప్లేట్ లేవు అబ్బా, వెనకాలైతే నెంబర్ ప్లేట్ పెట్టాలి. అసలు పెట్టాలి నెంబర్ ప్లేట్, రెండు లోపల ఉన్నాయి, తీసి పెట్టాలి. కీ పాకెట్లు ఉంది కాబట్టి కీ నాట్ డిటెక్టెడ్ ఇన్ వెహికల్ అని వస్తుంది. ఈ టొయోటా బండ్లలో ఒకటి బెస్ట్ ఏంటంటే ఈ కప్ హోల్డర్స్, ఈడొకటి ఆడొకటి ఈడొకటి, వెనకాల ట్రే అమ్మ మొత్తం మస్తు ఉంటుంది టొయోటా బండ్లో. ఇంజిన్ చియర్స్ గాయ్స్. తాగు. హలోనా నేను స్టార్ట్ అయిపోతుంది. సో రెడ్ బుల్ తీసుకున్నా అంతే, ఇంకేం తీసుకోవాలి. రెడ్ బుల్ తీసుకొని స్టార్ట్ అయిపోయినా. లారీ అన్నా రుకో ఉండాలి, టాయిలెట్ ఉంది. మనకైనా ఇంత మంత్లీ పాస్ 150 అంతే, ఎక్కువ వేయడం కాదు. బాబులు వేరే పనులకైతే పిండి పిప్పి వేసి వెళ్తాయి. ఎందుకు టాయిలెట్లో పెట్టిరేమో. రోడ్ ట్యాక్స్ తీసుకుంటుంది సరిపోదు ఈ కోట్లో, కానీ పైకి వెళ్ళి టోల్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ తీసుకోవద్దు. అట్లాంటప్పుడు కార్ల రేట్లు పెరిగేది రోడ్ ట్యాక్స్ వల్ల. ఆ రోడ్ ట్యాక్స్ తీసుకోకుండా ఉంటే అదేదో టోల్స్ వసూలు చేస్తుర్రు. రోడ్ ట్యాక్స్ బంద్ చేసుకోవాలి. నిన్నమో నా 3000 1 year, 30,000 లైఫ్ టైమ్ ఏముండే, అది పాయే. అది ఇప్పటివరకు లేనే లేదు. ఎప్పుడు లాస్ట్ లైన్లోకి వచ్చేయాలి ఒకవేళ ఖాళీగా ఉంటే. బండ్లు ఎక్కువ ఉండవు. అది విధంగా రాత్రిపూట ఈ నైట్ టైమ్స్ రావాలి. పోల్సోళ్ళు ఉన్నప్పుడు వస్తే మాత్రం వేస్ట్. ఇక పోల్సోళ్ళు ఉన్నప్పుడు వస్తే ఇక వాళ్ళు లెఫ్ట్ మీద లగావు, వేర్ ఈజ్ యువర్ నంబర్ ప్లేట్, వేర్ ఈజ్ యువర్ చలాన్ ఎంతోటే దానం కట్టుకోని అంటాడు. అందుకే మనం అంతలో ఉండద్దు. లెఫ్ట్ సైడ్లో ఎక్కువ ఆపుకోవద్దు. ఓన్లీ ఖాళీ ఉండి పోలీసు వాళ్ళు లేకపోతే అట్లకి వెళ్ళిపోవాలి నైట్ టైమ్స్. మార్నింగ్ టైమ్స్ అయితే మ్యాక్సిమం రైట్ సైడే ఉంచుకోవాలి.
కానీ నిజంగా బా ఈ టోల్ ట్యాక్స్ అయితే తీసేయాలి. ఇక టోల్ ట్యాక్స్ అయినా తీయాలి, లేదంటే రోడ్ ట్యాక్స్ అయినా కలెక్ట్ చేసి బంద్ చేయాలి. ఓకే, ఈ రెండు అయితే అది కట్టాలి ఇది కట్టాలి. ఆడ దొప్పుతున్నారు 4-5 లక్షలు కారు కొన్నాడు. ఇప్పుడు ఇది కొంటే దీని మీద 4.5 లక్షలు రోడ్ ట్యాక్స్. మళ్ళీ ఇక్కడికి వస్తే ఫాస్ట్ ట్యాగ్ దొప్పించుకోవాలి. అది సంవత్సరానికి 3,000. అది చేసినా బాగుంది. పోతేనే ఏంటంటే మొత్తం పిండి పిప్పి చేసి పాడేస్తారు. ఏందో ఏమో ఏం గవర్నమెంట్ ఈ విషయంలో, ఈ ఒక్క కార్స్ విషయంలో మాత్రం కాంప్రమైజ్. మిగతా అన్ని విషయం ఓకే, కానీ ఈ రోడ్ ట్యాక్స్ టోల్ ట్యాక్స్ దగ్గరనే ఏదో ఒకటి, అది ఐదర్ ఇదైనా ఉండాలి, ఐదర్ అదైనా ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది. రెండు ఉంటే మనిషి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా పడతారు అంటే రోడ్ ట్యాక్స్ పెట్టాలి, టోల్ ట్యాక్స్ పెట్టాలి, ఇదంతా అవర ఉద్యోగ పంచాయతీ ఇదంతా. పట్టిస్ బాగుంటుంది బండి బాగుంటుంది. పట్టిస్ రెడ్ బుల్ ఇయటం బాగుంటుంది. మన ఇంటి నుండి ఆదిలాబాద్ 342, కాశ్మీర్ కన్యాకుమారి 1,500 కిలోమీటర్స్ అంతే. వచ్చి 1,500 3,000 నియర్లీ 3,000 2,500 ఏమి ఉంటుంది. ఆ బోర్డు మీకు వెళ్ళి తీసేసారు. నాగ్పూర్, ఆదిలాబాద్, షాద్నగర్ అవి ఇవే పెట్టారు. మీ కన్యాకుమారి తీసి పాడేసినట్టు. మనకి ఈ నుండి డైవర్షన్, ఈ నుండి లెఫ్ట్కి పోతే చాలు. ఏంటి షాద్నగర్ హైదరాబాద్ రైట్, షాద్నగర్ లెఫ్ట్. ఎందుకంటే మా బైపాస్కి అంటే బైపాస్ మీద ఏముండదు, లోపలికి టౌన్ ఉంటుంది. ఎందుకంటే ఏమో బైపాస్ అదేదో లోపలికి వెళ్ళి తీసుకొచ్చినా మంచిగా షాద్నగర్ అయినా మస్తు డెవలప్ అవుతుండే. అయినా బైపాస్కి ఏం తక్కువ లేదులే, బైపాస్కి ఇంకా మస్తుంది. అమ్మ అదే హోటల్స్ ఒక టీ టైం పెట్టుకొని ఒక అన్న అయితే వెళ్తున్నాడు. దాన్ని జస్ట్ ముందు కాలిపోయిన ఉండే దాన్ని కొన్నాడు అంతే. బిజినెస్ స్టాటిక్స్ బ్రో. ఏడేడది నేర్చుకోవాలి, ఏడేడు నుండి తీసుకురావాలి, అన్నీ నేర్చుకోవాలి. చలో, హోప్ యూ దెన్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఎక్కువేం తీయలే, బయటది మొత్తం కార్ల మీద తీసిన. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. షేర్ ఇవ్వడం చేయండి అబ్బా ఫ్రెండ్స్కి. ఇప్పుడు చూసేటోళ్ళు నా ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి మీ ఫ్రెండ్స్కి ఇవ్వడానికి షేర్ చేయరు. కొంచెం చిన్న సపోర్ట్ ఇయ్యరు అంతే. సపోర్ట్ ఇచ్చారు అనుకో హ్యాపీయెస్ట్ పర్సన్ నేను. హోప్ మీ అందరికి నచ్చింటుంది బ్లాగ్. థ్యాంక్ యూ అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.